బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా యార్కారంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. మాజీ సర్పంచ్ చింతలపాటి మధును ప్రత్యర్థులు రాత్రి కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరి మీద గుంజిందో నాయ్యా, నువ్వు ఎందుకు పోయినావో నాయ్యా, నిన్ను ఎవరు తీసుకుపోయిరో. బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా యార్కారంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. మాజీ సర్పంచ్ చింతలపాటి మధును ప్రత్యర్థులు రాత్రి కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గత రాత్రి సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం గోన సంచిలో పడేసి ఊరి శివార్లో పడేశారు. అయితే అటుగా వెళ్తున్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే మధు బీఆర్ఎస్ పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. అయితే ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. హంతకుల కోసం 2 బృందాలుగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే హత్య సంబంధించి గోనె సంచిలో మృతదేహాన్ని పడేశారు. అయితే ముఖం గుర్తుపట్ట రాకుండా కూడా గుడ్డలి అదేవిధంగా కత్తులతో దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎర్కారం గ్రామం అంటే ఒక ఫ్యాక్షన్ గ్రామంగా అక్కడ పేరుంది. ఆ గ్రామంలో గతంలో రాజకీయ కక్షల నేపథ్యంలో పలు హత్యలు కూడా జరిగాయి. ఆ నేపథ్యంలోనే రాజకీయ కక్షలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మృతులు ఎవరైతే ఉన్నారు చింతలపాటి మధుపై కూడా గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే హంతకుల కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా కూడా గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.